రావడానికి, దేవుని యొక్క మాటలను దేవుని గూర్చి మనం తెలుసుకొనడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయాన్ని తీసుకుని మనం ముందుకు సాగిపోతాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ సమయం వరకు ప్రభువా మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు నాయన. ఈ సమయంలో నీ యొక్క మాటలను వినడానికి ప్రభువా ఆసక్తి కలిగి నాయన నీ సన్నిధికి చేరి ఉంటుండగా మీరు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అడుగుచుంటున్నాం. నువ్వు ఆకర్షించకపోతే ప్రభువా నీ సన్నిధికి మేము రాలేము. నువ్వు జ్ఞానం ఇవ్వకపోతే మేము నేర్చుకొనలేము నాయన. నీ సన్నిధిలో గోజాడుతూ ఉంటున్నాం, సహాయాన్ని దయచేయండి దేవా. అనేకులు తండ్రి క్రొత్తగా నైనా నీ వాక్యంలోని మర్మములను మూలాలను తెలుసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వాక్యముగా నువ్వే విధంగా నేర్చుకోమన్నావో అలా మేము నేర్చుకోవడానికి నీ కృప చూపించండి నాయనా. మరి చెబుతున్న నాకు వింటున్న నీ బిడ్డలకి మంచి జ్ఞానాన్ని మీరే దయచేయమని, మంచి ఆలోచనతో మేము ముందుకు సాగలగడానికి, నువ్వు తెలియచేసే విషయాలని మేము గ్రహించగలిగే మంచి హృదయాన్ని, ఆలోచించే మంచి మనసును మీరు మాకు దయచేయమని, ముందున్న సమయాన్నంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఆల్రెడీ డిప్లొమా ఇన్ ఫస్ట్ ఇయర్లో మనం 2 పాఠాలు చూడడం జరిగింది. మొట్టమొదటి పాఠం బైబిల్ అనగా ఏమి, దానిని ఎందుకు ఎలా చదవాలి అని మొదటి పాఠాన్ని నేర్చుకున్నాం. అలాగే గత వారంలో మనం దేవుడు ఎవరు అని కూడా నేర్చుకున్నాం. ఒక్కసారి రీక్యాప్ చేసుకుని ఈరోజు పాఠంలోకి వెళ్తే మనకి ఈ పాఠం బాగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఒక్కసారి ఆలోచించుకుంటూ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో అది ఒకసారి రీక్యాప్ చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం క్లాసెస్ అనగానే ఎప్పుడు కూడా ముందు క్లాస్ది రివైజ్ చేసుకుంటేనే మనకి ఏమంటారు బాగా పనిచేస్తుంది. అంటే అలర్ట్లోకి వచ్చేస్తాం మనం. ఓకే, మన శరీరాలను, మన మనస్సులను, మన ఆలోచనలను ఇక్కడే పెట్టుకొని ఇంక వేరే వేట్ల మీద పెట్టుకోకుండా వాక్యాన్ని నిజంగా దేవుని మాట అని గ్రహించి దాని ప్రకారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక లాస్ట్ వీక్లో మనం ఏం చూసామనంటే దేవుడు ఎవరు అనగానే దేవుడు అనేవాడు ఒక ఆత్మ, దేవుడు అనేవాడు ఒక శక్తి, దేవుడు ఒక సృష్టికర్త, దేవుడు మనందరి ఆత్మలకు కన్న తండ్రి, మనల్ని పుట్టించింది, మనం ఉనికి కలిగి ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని వలనే అని చెబుతూ ఒక మంచి మాటను కూడా చూసాం. దేవుని యొక్క లక్షణాలు తెలియాలి అని అంటే మరి ప్రకృతిని చూడాలి అని కూడా గత వారంలో మనం చూసుకున్నాం. ఓకే, సో మరి నోట్స్ రాసి పంపించమన్నాను. నాకు నోట్స్లో అయితే రాలేదు, ఒక నోట్స్ వచ్చింది. మరి మిగిలిన వాళ్ళు మీరు రాసిన తర్వాత లెసన్ చదివి నోట్స్ పంపించమన్నాను, నాకు పంపించలేదు. అయితే కొంత సమయాన్ని వెచ్చించి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కష్టం అనిపించవచ్చు, కాదనట్లేదు, కానీ మనం ఇష్టంగా చేసినప్పుడు బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్. మేబీ స్టార్ట్ చేసినప్పుడు అబ్బా చాలా కష్టంగా ఉంది అని అనిపించవచ్చు, కానీ ఒకసారి నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత మనకు తెలియకుండానే మనలో ఒక మంచి ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకుంటున్నామనే ఒక సంతోషం ఉంటుంది. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళను కూడా మీరు అడిగి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేము 4:30 వరకు కూడా చర్చ్లో ఉన్నప్పుడు అసలు 4:30 అవుతుంది ఇంటికి వెళ్దాం అంటే కూడా పిల్లలు రాస్తానే ఉన్నారు. అంటే 5 మినిట్స్ అంటూ మాకు 4:30 చేసేసారు. అంటే ఆంటీ లెసన్ మంచి ఫ్లోలో ఉంది, ఆపకండి, రాసేస్తాం. ఏం కాదంటే నేర్చేసుకుంటాం. అంటే మనకి తెలియకుండానే మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు, లేదా ఒక రేసే ఉందనుకుందాం. ఇప్పుడు రేస్లో పరిగెత్తడం స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎట్లా అయినా లేటుగా అయినా కష్టంగా అయినా ఆయాసం అనిపించినా దమ్మొచ్చినా రేస్ని కంప్లీట్ చేయాలి. అంటే ఒక పందెం అని అనుకున్నాం అనుకోండి, ఒక పరుగు పందెం అనుకున్నాం అనుకోండి. ఆ పందెంలో పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఏమైనా దాన్ని ఫినిష్ చేయడానికే చూస్తాం మనం. అలాగే ఇది కూడా ఒక పందెం లాంటిదే, పందెపు రంగం లాంటిదే. మనం పరిగెత్తాలి,
ఇప్పుడు నడుస్తూ ఉన్నంత సేపు అది వేరేలా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే పందెపు రంగంలో ఉన్నామో మన లెవెలే మారిపోద్ది. అథ్లెట్స్ అంటారు. అంటే వాళ్ళ లెవెలే మారిపోద్ది. మనం కూడా అలా ఉండాలని మాత్రమే దేవుని ఆశ. అందుకే వాక్యంలో కూడా మీరు పరుగు పందెంలో ఉన్నట్టుగా జట్టి అయిన వాడు పోరాడినప్పుడని ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఎందుకంటే ఇది కేవలం మనల్ని ఎంకరేజ్ చేయడానికి. అంటే మనము కూడా అందులో ఉన్నాము అని జ్ఞాపకం చేయడానికి మాత్రమే దేవుడు రాసినట్టుగా ఉంది. కనుక ప్రతి ఒక్కరు ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేబీ ఇది మాకు తెలుసు, మేము ఆల్రెడీ విన్నాం అని అనుకున్నా మేబీ ఈరోజు దేవుడు మనకి ఇంకొక కొత్త విషయాన్ని నేర్పించవచ్చు. ఎందుకంటే చెబుతున్న నాకైనా వింటున్న మీ ఇది దేవుని మాటలు, ఇది దేవుని వాక్కు అని మనం భయము కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు తప్పకుండా దేవుడు తన మనస్సుని, తన హృదయంలోని ఆలోచనల్ని మనకు తెలియచేస్తాడు. మరి అలా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన పాఠం ఏంటి అనంటే, మనుషులు తండ్రి అయిన దేవునిని చూడగలుగుతారా? చూడగలరా? మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా? ఇక్కడ ఒక్కసారి టైటిల్‌ని గనక మనం ఆలోచిస్తే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకళ్ళు మనుషులు, రెండవది దేవుడు, తండ్రి అయిన దేవుడు. సో, ఈ మనుషులు దేవుడిని, తండ్రిగా ఉన్న దేవుడిని చూడగలుగుతారా? చూడలేరా? అనేది ఒక ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం ఏంటి అని గనక మనం ఆలోచించగలిగితే మనుషులు అనగానే మనమే. ఇంకా డైరెక్ట్‌గా చెప్పేయాలనంటే మనుషులు అనగానే మనం. ఓకే. మనం ఎవరిని చూడగలుగుతాం? అన్నిటిని చూడగలుగుతామా? అని ఒక్కసారి ఆలోచించండి సైంటిఫికల్‌గా. ఇప్పుడు మన కళ్ళు వేటిని చూడగలుగుతాయి అనంటే ఇన్‌ఫ్రారెడ్ రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్ అని రకరకాల రేస్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళే కాబట్టి నేను థియరిటికల్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. విజిబుల్ రేస్, యూవీ రేస్, ఇన్‌ఫ్రారెడ్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్ అని ఇలా రకరకాల ఫ్రీక్వెన్సీస్ తోటి కాంతి కిరణాలు ఉంటాయి. దాంట్లో మన కళ్ళతో చూడగలిగినవి కేవలం విజిబుల్ రేంజ్‌లో ఉన్నాయి మాత్రమే మనం చూడగలుగుతాం. ఆ విజిబుల్ రేంజ్, ఆ రేంజ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే మన కళ్ళతో చూడగలుగుతాం. అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నవి మనం చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రా వైలెట్ రేస్ అంటారు, లేదు గామా రేస్ అంటారు, ఎక్స్ రేస్ అంటారు. ఎక్స్‌రే అయితే మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఏదో ఒక టైంలో మనం అందరం ఎక్కడో అక్కడ ఒక ఎక్స్‌రే తీయించుకున్న వాళ్ళమే. ఎక్స్‌రే అంటే తెలుసు కదా! ఒకవేళ దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదా బాగా లంగ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు చెస్ట్ ఎక్స్‌రే అంటారు, బోన్ ఎక్స్‌రే అంటారు. ఈ ఎక్స్ రేస్, ఈ కిరణాలు, కాంతి కిరణాలు పంపించినప్పుడు అవి లోపల గుండా వెళ్ళి అక్కడ ఏముందనేది ఫిలిం వస్తుంది. సో, ఇది చేసేటప్పుడు ఈ కిరణాలు మనకు కనిపిస్తాయంటే కాంతి కిరణాలే. కానీ ఇందులో అన్ని కిరణాలు మనకు కనిపించవు. విజిబుల్ రేంజ్‌లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం చూడగలుగుతాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ చూడగలిగితే మన కళ్ళతో కొంత దూరం మాత్రమే చూడగలుగుతాం. అట్‌లీస్ట్ మీరు బుక్కుని ఇలా దగ్గరగా పెట్టుకున్నా మీకేమీ కనిపించదు. ఫుల్ దగ్గర పెట్టుకోండి కనిపించదు. అలాగని చాలా దూరంలో ఉన్నాయి చూద్దామని అంటే ఇప్పుడు మన కళ్ళు ఎంతవరకు చూడగలుగుతాయి? 1 కిలోమీటర్ దూరం ఏమన్నా చూడగలుగుతదా? ఒకసారి జస్ట్ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. కొంత దూరం మట్టుకే మనం చూడగలుగుతాం. అంటే మనుషుల కంటికి ఉన్న కెపాసిటీ ఏంటి అనంటే కొన్ని రకాల తరంగాల వేవ్స్ లెంత్ వరకే, కొంత వేవ్ లెంత్ వరకే మనిషి కళ్ళతో మనం చూడగలుగుతాం. అది విజిబుల్ రేంజ్ అని సైన్స్ భాషలో పెట్టారు. సో, ఆ విజిబుల్ రేంజ్‌లో ఉన్నంత వరకు మాత్రమే మనం చూడగలుగుతాం. అంతకు మించి మనం చూడలేం. ఓకే. సెకండ్‌ది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకంటే వస్తాయి. నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా ఉంటాను. అలాగే కొంత దూరం మాత్రమే చూడగలుగుతాం. ఎక్కువ దూరాన్ని మనం చూడలేం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత దూరం చూడగలుగుతాం? మన కళ్ళు ప్లెయిన్ గ్రౌండ్‌లో ఉన్నా కూడా మనకి కొంత దూరం మట్టుకే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమీ కనిపించదు. చిన్న చిన్నగా కనిపిస్తాయి. అవేంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడలేము అన్నవి కొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్ చూడగలిగితే
కరెంట్ వేవ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఎలుగుతుంది. స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది. స్విచ్ ఆన్ చేయగానే మెషిన్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఎలా లైట్ ఆన్ అవుతుంది? ఎలా ఫ్యాన్ తిరుగుతుంది అనంటే ఆహ్, కరెంట్ అంటాం. ఒకవేళ కరెంట్ పోయింది అంటాం. ఎప్పుడు? ఫ్యాన్ ఆగిపోయినప్పుడు, లైట్ వెలగట్లేనప్పుడు కరెంట్ పోయింది అంటాం. కానీ కరెంట్‌ని మనం చూడగలుగుతామా? అనంటే చూడలేం. అదేంటండి కరెంట్‌ని చూడగలుగుతున్నారా అంటున్నారు? మీకేమన్నా కొంచెం తేడాగా ఆలోచిస్తున్నారా అనొచ్చు. అన్ నేను కరెక్ట్‌గానే చెప్తున్నాను. కరెంట్‌ని చూడగలుగుతామా అంటే చూడలేం. ఎందుకు చూడలేము? అంటే అది శక్తి గనుక. ఇట్స్ ఓన్లీ ఎ పవర్. పార్ పవర్ శక్తి మాత్రమే కానీ అది మనకు కనిపించదు. అది ఎలక్ట్రాన్స్ రూపంలో వైర్‌లు గుండా ఎళ్తుంది కాబట్టి లైట్‌లు ఎలుగుతున్నాయి, ఫ్యాన్‌లు తిరుగుతున్నాయి. అన్ని ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కానీ శక్తి మనకి కనిపించదు. ఒక ఎగ్జాంపుల్. సెకండ్ మనకు బాగా తెలిసిందే. వైఫై సిగ్నల్స్. సిగ్నల్ లేదండి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇనిపించట్లేదండి. సిగ్నల్ లేదు అంటాం. సిగ్నల్ మనకు కనిపిస్తుందా? నా ఫోన్‌లో ఇలా గీతలు గీతలు వస్తాయండి. ఆ గీతలు నీకు సిగ్నల్ ఎంతుందో చూపిస్తుందే తప్ప సిగ్నల్స్ ఏంటి అనేవి కనిపిస్తాయా అంటే కనిపించవు. అంతెందుకు నువ్వు మాట్లాడేటప్పుడు కొన్ని తరంగాలు వెళ్తూ ఉంటాయి. మాట వినగలవే కానీ చూడలేవు. ఇంకా బాగా ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు తెచ్చుకుంటే గాలి. గాలిని చూడగలుగుతామా? కనిపించట్లేదని లేడనగలుగుతామా? నో. గాలి కనిపించకపోయినా దాన్ని మనం ఫీల్ అవుతాం. గాలి లేదు అనంటే, ఒరేయ్! గాలి లేకపోతే నువ్వు కూడా లేవురా అనంటాం. అంటే మనకి కనపడనివి చాలా ఎగ్జిస్టింగ్‌లో ఉన్నాయి. కానీ అవి ఉన్నాయి అని మనం నమ్ముతాము. వాటిని చూడకుండా చూడలేనివి అంటే మనం వాటిని చూడకపోయినా అవి ఉన్నాయి. అండ్ కొన్ని మన కళ్ళతో మనం చూడలేము. అవి శక్తులవ్వచ్చు లేదా ఇన్విజిబుల్ రేంజ్‌లో ఉండొచ్చు. ఓకే. ఇది మన మనసులో పెట్టుకుని ఇప్పుడు మన మనుషులు అన్న పాయింట్ మీద మాట్లాడాం. తండ్రి అయిన దేవునిని చూడగలరా? కదా మన టైటిల్. ఇప్పుడు మనుషులకి కంటి చూపు ఎంతుంది? ఎంతవరకు చూడగలుగుతారు? ఏమి చూడగలుగుతారు? ఏమి చూడలేరు? అన్నది అర్థమైంది కాబట్టి, ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి ఆలోచిద్దాం. అంతే కదా! మన క్వెషన్ ఏంటి అనంటే, మనుషులు తండ్రిని చూడగలుగుతారా? ఓకే. సో, మనుషులు ఏం చూడగలుగుతామో మనం కొన్ని చూసాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని చూడగలుగుతామా? చూడలేమా? అనేది క్వెషన్ కాబట్టి, ఎందుకు చూడగలరా అనే ఒక క్వెషన్ వచ్చింది. ఇప్పుడు గాలి కనిపిస్తుందా? అని క్వెషన్ ఏసామనుకోండి. అంటే గాలి ఎందుకు కనిపించదు? ఎందుకు మాకు ఆ క్వెషన్ వచ్చింది అంటే, గాలిని మనం చూడలేమండి. అది జస్ట్ గాలి. అది మనకి కనిపించదు అని చెప్తాం. అవునా? అలాగే ఇప్పుడు దేవుడు కనిపిస్తాడా అన్నప్పుడు ఇంతకీ దేవుడు ఎవరు? ఎలా ఉంటాడు? తెలిస్తే అప్పుడు మనం కనిపిస్తాడా? కనిపించడో మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో, దేవుడు ఎవరు అని మనం గత వారం నేర్చుకున్నామనంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఈ వచనం ప్రతి ఒక్కళ్ళకి కంటతా వచ్చి ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం గనుక చూసుకుంటే దేవుడు ఆత్మ గనుక ఆత్మ అనగానే ఆత్మ మనలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ మనల్ని ఎప్పుడన్నా మన ఆత్మ మనం ఎప్పుడన్నా చూసుకున్నామా? అంటే చూడలేదు. ఎందుకు ఆత్మను చూడలేము అనంటే ఆత్మకి శరీరం లేదు. ఆత్మ ఈజ్ ఆత్మ స్పిరిట్. స్పిరిట్‌కి శరీరం లేదు. అది కంటికి కనపడదు. సో, దేవుడు ఆత్మ అయినప్పుడు దేవుడు కంటికి కనపడతాడా? అంటే మన శరీరం అంటే మన రేంజ్‌లో మనకి కనిపించడు. ఫస్ట్‌గా సింపుల్‌గా ఆన్సర్ దొరికేసింది. మరి ఇంత సింపుల్‌గా తెగిపోయేదానికి ఇంత పెద్ద పాఠం అవసరమా? మనం ఆలోచిస్తే ఎందుకు అసలు ఈ క్వెషన్ అరైజ్ అయింది అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక దేవుడు గూర్చి ఇంకొక పాయింట్ చూడగలిగితే ఎందుకు దేవుడిని మనం చూడలేము అని చెప్తున్నాము అనంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుంది అనంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో అంటే దగ్గరికి కూడా
వెళ్ళలేనంత వెలుతురులో దేవుడు ఉన్నాడు కనుక మనం అసలు ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయనని చూడలేము. మనుషులుగా ఆయనని చూడలేము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ ఇస్తున్నాను? మీరు మనుషులుగా ఉన్నప్పుడు మీరు చూడలేరు అని అంటున్నాను అంటే, మీరు దానికి లాస్ట్‌లో ఆన్సర్ కూడా చెప్తాను. ఎందుకు ఇంత స్ట్రెస్ ఇస్తున్నాను అనేది. ఓకే. మనుషులుగా ఉన్నప్పుడు ఆత్మ గనుక చూడలేరు. రెండవది ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు గనుక మీరు చూడలేరు. అలా ఎలా అని ఇది మనకి అర్థం కావాలి అనంటే, ఒకసారి ఆహ్, మెరుపులు అంటారు కదా! ఉరుములు, మెరుపులు అంటారు చూడండి. వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు ఒస్తాయి. ఇప్పుడు మెరుపుని డైరెక్ట్‌గా మనం చూడగలుగుతామా అంటే, మనకు తెలియకుండానే కళ్ళు బ్లింక్ చేసేస్తాం. టక్‌మని కళ్ళు మూసేస్తాం. అలాగే సూర్యుడిని పొద్దున 6 గంటలకి, 7 గంటలకి చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే తీక్షణంగా తేజస్సుతో ఉన్నాడో మెట్ట మధ్యాహ్నం సూర్యుడి వైపు చూడండి. మనకే కళ్ళు నల్లగా అయిపోతాయి. అంటే చూడలేం. అంత దూరంలో ఉన్న ఆఫ్టర్ ఆల్ దేవుడి చేత సృష్టింపబడిన ఒక సూర్యుడినే చూడలేనప్పుడు, మరి సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడిని మనం మన కళ్ళతో చూసేయగలుగుతామా అంటే, నో. అదసలు పాసిబుల్ కాదు. సో, తండ్రి అయిన దేవుడిని మనుషులు తమ కళ్ళతో చూడడం అనేది జరగని పని అని మనకిప్పుడు అర్థమైపోయింది. ఓకే. సో, ఇంతకీ మరి అసలు ఈ క్వెషన్ ఎందుకు రైజ్ అయింది? చూడగలుగుతారా? చూడలేరా? ఎవరన్నా చూసారా? అని ఎందుకు డౌట్ రైజ్ అయింది? ఎందుకు క్వెషన్ వచ్చింది అనంటే, బైబిల్‌లో ఉన్న కొన్ని వచనాలను చూసినప్పుడు, అరే! ఇక్కడ దేవుడే వచ్చినట్లుగా ఉంది. దేవుడే మాట్లాడినట్టుగా ఉంది. దేవుడే కనిపించినట్టుగా ఉంది. మరి మీరేంటి దేవుడు కనపడడు అంటున్నారు? ఇప్పుడు మనం ఇవన్నీ ఆల్రెడీ మీకు విజిబుల్ రేంజ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఎలక్ట్రిసిటీ కరెంట్ కోసం చెప్పాము. అలాగే సూర్యుని కోసం చెప్పాం. ఈ మన మైండ్‌లో పెట్టుకున్నప్పుడు మనకి దేవుడుని చూడలేము. కనపడడు కాదు. దేవుడిని మనం చూడలేము. ఆయన ఆత్మగా ఉన్నాడు. మనం శరీరాలుగా ఉన్నాం కాబట్టి మనకి ఆయన కనిపించడు. మనం ఆయనని చూడలేం. మన కళ్ళతో మనం చూడలేము అని గ్రహించేసాం. మరి కొంతమంది చూసేసారు అంటున్నారు. మరి కొంతమందికి కనపడ్డాడు అని ఉంది. మరి కొంతమందికే కనపడి, కొంతమంది కనపడకుండా ఉండడానికి మన తండ్రికేమన్నా పార్షియాలిటీ ఉందా? పక్షపాతం ఉందంటారా? అంటే నో. అందరికీ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. అందరిని సమానంగా చూసేవాడే దేవుడు. మరి పక్షపాతం లేనప్పుడు కొందరికే కనిపించాడు, కొందరికి కనిపించట్లేదు. ఇంకా కొంతమందయితే మాకు దేవుడు దర్శనమిచ్చేసాడు, మాకు కనిపిచ్చేసాడు, మేము దేవుడిని చూసేసామంటారు. అలాంటప్పుడు కొంతమంది చాలా ఫీల్ అవుతారు. దేవుడు వాళ్ళకే కనిపిస్తున్నాడు, నాకు కనిపించట్లేదు. మేబీ వాళ్ళు వాళ్ళకి వచ్చిన కల అవ్వచ్చు, వాళ్ళకొచ్చిన ఫీల్ అవ్వచ్చు. ఆహ్, దానిని బట్టి ఇది దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారు. మనం వాళ్ళనేం అనట్లేదు. కానీ నిజంగా దేవుడు వాళ్ళ దగ్గరికే వచ్చి వాళ్ళకే కనిపిస్తాడా అంటే మాత్రం మనం ఆలోచించవలసిన విషయం. ఇక ఎందుకు ఇలాంటి ప్రశ్న అరైజ్ అయిందనంటే, కొంతమందితో దేవుడు మాట్లాడాడని, కొంతమందికి దేవుడు కనిపించాడని బైబిల్‌లో రాయబడింది. ఆ సందర్భాలని ఒకటిగా మనం విశ్లేషిద్దాం. నిజంగా అక్కడ ఎవరు మాట్లాడారు అనేది మనకి తెలియడానికి. మొట్టమొదటిగా చూస్తే ఎక్కడైనా ఆరంభం అంటూ ఉందంటే ఆదికాండంలో మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దగ్గర. ఆదాము దగ్గరికొచ్చేటప్పటికి ఒక డౌటొస్తుంది. ప్రతి చల్లపూట యెహోవా ఆదాముతోటి, హవ్వతోటి మాట్లాడుతూ ఉండేవాడు అని ఒక మాటుంది కదా! ఆహ్, ఆదికాండం 3 అధ్యాయం 9 వచనం, 10 వచనంలో ప్రతి చల్లపూట ఈ దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అని అన్నప్పుడు మనకనిపించొచ్చు, ఇదేంటండి ఇక్కడ దేవుడు మాట్లాడాడు అని ఉంది కదా! సో, మరి దేవుడు మాట్లాడినట్టేనా అని అనుకుంటే, ఇదిలా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్‌ది చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది. దేవుడే మాట్లాడాడా? లేకపోతే ఎవరు మాట్లాడారు అనేది మనకి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి తేలిపోద్ది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అబ్రహాం సందర్భంలో అదే ఆదికాండంలో మనకి 18థ్ అధ్యాయం వచ్చేటప్పటికి ఆదికాండం 18థ్ అధ్యాయం. మనందరికీ మొన్న చిల్డ్రన్ సెమినార్‌లో కూడా ఈ సందర్భాన్ని మనం చెప్పాం. ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచించగలిగితే అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర కూర్చునుంటాడు. ఎండవేళ అంటే డే టైమ్ గుడారం దగ్గర కూర్చునున్నాడు. ఇలా కూర్చునున్నప్పుడు మొదటి వచనంలో ఏముంటదనంటే, యెహోవా మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో యెహోవా అతనికి కనపడెను అని ఉంటుంది.
మొట్టమొదటి వచనంలో సింధూర వనంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో యెహోవా అతనికి కనపడెను అని అంటూ కొంచెం అదే చాప్టర్ అదే అధ్యాయంలో అదే సందర్భంలో కిందకి వెళ్ళడానికి 2వ వచనం 3వ వచనంకి వెళ్ళడానికి ఎండవేళ గుడారము దగ్గర కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు కనపడిరి. ఇది అందరం మొన్న బాగా నేర్చేసుకున్నాం. ముగ్గురు మనుషులకి అబ్రహాము వెళ్ళాడు, పరిగెత్తాడు, సాగిలు పడ్డాడు, మ్రొక్కాడు, తర్వాత వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు అని మనం రీసెంట్‌గా నేర్చుకున్నాం. ఇక చూస్తే అంటే ఎవరు కనిపించారయ్యా అనంటే దేవుడు అని అనుకున్నాడు. కానీ అక్కడ వచ్చింది ఎవరంటే ముగ్గురు మనుషులు. వారిని దేవదూతలు అని మనం కిందకొచ్చేటప్పటికి వాళ్ళు దేవదూతలే. అంటే ఇక్కడ మనకొక క్లారిటీ వస్తుంది. మనము దేవుడు అని అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ వచ్చింది ఎవరు అనంటే దేవదూతలు. ఇక అబ్రహాము దగ్గర క్లారిటీ వచ్చింది. ఇంకొక సందర్భాన్ని చూస్తే అబ్రహాము గారి మనవడు ఎవరు అంటే యాకోబు. యాకోబు ఎక్కడ దేవునితో ఫేస్ టు ఫేస్ అయ్యాడు అని ఆలోచిస్తే ఇది కూడా మనం మొన్న చిల్డ్రన్ సెమినార్‌లో మనం ఆలోచించిన సందర్భమే. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందనంటే యాకోబు తన మామ దగ్గర నుంచి రిటర్న్ అవుతూ ఉన్నాడు. అంటే 20 సంవత్సరాలు తన మామకి హారానులో అక్కడ మరి గొర్రెలను కాచుకుంటూ ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని రిటర్న్ అవుతున్నాడు. తిరిగి మళ్ళీ తన సొంత ప్రాంతమైన కానానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఈ తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు అందరిని పంపించి ఆ మహానయము దగ్గర ఒక్కడే మిగిలిపోతాడు. మిగిలిపోయినప్పుడు ఆ రాత్రి దేవునితో నేను ముఖాముఖిగా చూసేశాను. నేను దేవునితో పోరాడేశాను. ఇంక నేను అని ఈయన చాలా భయపడిపోతూ ఉంటాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూడగలిగితే అదే ఆదికాండము 32వ అధ్యాయం. ఇందాక 18వ అధ్యాయంలో అబ్రహామును చూసాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం వచ్చేటప్పటికి యాకోబు ఏమంటాడంటే నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినది. ఇంకా యాకోబు ఏమనుకున్నాడంటే నేను ఫైటింగ్ చేసేసింది, నేను మాట్లాడింది ఇది ఏదైతే జరిగిందో ఇదంతా కూడా నేను దేవునితోటే చేసేసాను అని అనుకుంటాడు. మరి ఇది నిజంగా అక్కడ దేవుడే వచ్చేసాడా అని ఆలోచించగలిగితే అసలు దేవుడు మన కోసం దిగి రావాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఆయనే రావాలా? ఇప్పుడు మనకి ఒకటేదో ప్రాబ్లమ్ వచ్చింది. సో, మనం సీఎం గారికి ఒక లెటర్ రాసాం. సార్ చీఫ్ మినిస్టర్ గారు లేదా కేటీఆర్ గారు ఇప్పుడు మొన్నటి వరకైతే కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సారీ. రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసాం. సార్ మాకు ఇక్కడ ఇది ప్రాబ్లమ్ ఉందండి. అసలు ఎప్పటినుంచో మేము కంప్లెయింట్స్ రేజ్ చేస్తున్నాం. రావట్లేదు అని అనగానే దానికి ఎవరిని పంపిస్తారు? డైరెక్ట్ సీఎం వచ్చేస్తాడా? సీఎం ముందుకు రాడు. ఏం చేస్తాడు అనంటే వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపిస్తాడు. ఎమ్మెల్యే, ఎంపీలు లేకపోతే ఒకవేళ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీయా, పోలీసా లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళని పంపిస్తాడు. అంతే కదా! ఇక్కడ కూడా యాకోబు దగ్గరికి ఎవరొచ్చారు? నిజంగా దేవుడే వచ్చాడా? దేవుడే యాకోబుతోటి పెనుగులాడాడా అనంటే మనకి దానికి ఆన్సరు అలా హోషేయ గ్రంథానికి వెళ్ళిపోతే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో కనిపిస్తుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏం కనిపిస్తుందంటే తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అంటూ చివరలో చెప్తున్నాడు చూడండి. అతడు దూతతో పోరాడి జయముందెను. దేవుడు అని అనుకున్నాడు కానీ అది ఎవరు అనంటే దేవుడి చేత పంపబడిన ఒక దూత, దేవదూత మాత్రమే. సో యాకోబు నేను ముఖాముఖిగా చూచాను అని చెప్పినా చూసింది మాత్రం దేవుడిని కాదు దేవదూత. అబ్రహాము దగ్గర దేవుడు కాదు దేవదూత అని క్లియర్‌గా అయిపోయింది. యాకోబు దగ్గర కూడా దేవుడు కాదు దేవదూత అని మనకి క్లారిటీ వచ్చేసింది. ఇక ఇంకొక చాలా ఎక్కువగా దేవుడు కనిపిస్తాడు, దేవుడిని చూసారు అని మనం చెప్పుకునే సందర్భం ఏంటి అనంటే మోషే గారి సందర్భం. అంటే ఇది చాలా మంది లేదండి అక్కడ దేవుడే నేను నా వెనక పార్శ్వం మట్టుకే నువ్వు చూస్తావు. ఇది ఎక్కడ సందర్భం అనంటే మోషే 10 ఆజ్ఞలు తేవడానికి సీనాయి కొండ మీదకి వెళ్ళిన సందర్భం. మనందరికీ తెలుసు కదా! సీనాయి కొండ దగ్గరికి సీనాయి కొండపైకి 10 ఆజ్ఞలు తీసుకొని రావడానికి మోషే పైకెళ్తాడు. అక్కడ 40 రోజులు ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు
మోషే దేవుడిని అడుగుతాడు. దేవుడా నాకు నిన్ను చూడాలని ఉంది. నువ్వు నాకు కనిపించు అంటే అక్కడ దేవుడు ఒక మంచి మాట చెప్తాడు. ఒకసారి అది మనం చదువుకుని అప్పుడు మనం అసలు దేవుడు నిజంగా ఎలా కనిపించాడు? ఎలాగా? ఏంటి? అని మనకు అర్థమవుతది. నిర్గమకాండం 33 అధ్యాయం 20 వచనంలో చూసుకుంటే దేవుడిని నేను నిన్ను చూస్తాను. నువ్వు నాకు కనిపించు అని అన్నప్పుడు దేవుడే ఏం చెప్పాడంటే, మోషే నన్ను చూడలేరయ్యా అంటూ ఏమంటాడు అనంటే, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. ఒకవేళ నువ్వు నన్ను చూస్తే కనుక బ్రతకవు అని మోషేకి చెప్పేశాడు. మరి ఇక్కడ కనిపించింది ఎవరు అనంటే మరి నిజంగా 10 ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడే వచ్చాడా అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి. అప్పుడు దేవుడు కనిపించాడా? దేవదూత కనిపించాడా? అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. అది మనకి ఎవరు 10 ఆజ్ఞలు ఇచ్చారు? ఎవరు అక్కడ కనిపించారు అనంటే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనంలో దేవదూత ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడెను అని ఉంటుంది. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ కేవలం ఆయన మహిమను అంటే ఆయనకున్న ఒక ఇప్పుడు ఏమంటారు లైట్‌లో ఒక చిన్న పార్ట్ ఒక చిన్నది ఏంటంటే తన మహిమను మాత్రమే చూపించాడు. ఇగో చాలా డేంజరు అని జస్ట్ ఒక మహిమను మాత్రమే చూపించాడు తప్ప దేవుడిగా ఆయన ముందు కనిపించలేదు అనేది మనం గ్రహించాలి. ఇదే మోషే గారు ఇంకొక సందర్భంలో కూడా ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడు మిద్యాను అరణ్యంలో ఉన్నప్పుడు పొగ మధ్యలోంచి ఈ పొద మండుతున్న పొద ఈ సందర్భం మీకు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇది ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూసుకుంటే మోషే ఐగుప్తు నుండి పారిపోతాడు. పారిపోయినప్పుడు గొర్రెలను మేపుకుంటూ ఉంటాడు. ఇత్రో తన మామయ్యని ఇత్రో గొర్రె మందలని మేపుకుంటూ ఉంటాడు. ఇలా మేపుకుంటున్న సమయంలో ఆ కొండ మీద ఒక పొద అగ్నితో మండుతూ ఉంటుంది. అంటే మంటలు వస్తానే ఉంటాయి. ఎంతసేపు మండుతున్నా పొద మాత్రం అలాగే పచ్చగా చక్కగా ఉంది. ఇప్పుడు మోషేకి ఏమనిపించిందంటే అదేంటి పొగ మండుతుంది గానీ కాలిపోవట్లేదు. ఇప్పుడు ఏమవ్వాలి? మంటల్లో ఒక చెట్టే ఏసాం. పచ్చని చెట్టే ఏసాం. కొద్దిసేపటికి ఏమైపోద్ది? కాలిపోయి ఎర్రగా అయిపోయి తర్వాత బూడిదైపోవాలి. కానీ మండుతుంది గానీ కాలిపోవట్లే. అలాగే ఉంది. ఏంటిదేదో వింతగా ఉందే అని దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అక్కడ దేవుడు ఏమంటాడు అనంటే, ఇదిగో నువ్వు ఇక్కడికి రాకు. ఇది పరిశుద్ధ స్థలం. చెప్పులు విడువు అని. ఇదిగో నేనే దేవుడైన యెహోవాను. నువ్వు వెళ్ళు ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకురా అని మోషేకి చెప్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన చాలా కన్వర్జేషన్ అంటే చాలా సంభాషణ నడుస్తుంది. ఆఖరికి సరే దేవుడా వెళ్తాను అని ఒప్పుకొని వెళ్తాడు. సో ఇక్కడ మరి నేనే నీ దేవుడని, నేనే మీ పితరుల దేవుడను, నేను ఉన్నవాడను ఇవన్నీ మాట్లాడతాడు. మరి నేను 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 అని చెప్పాడు అంటే అక్కడ దేవుడేనా మాట్లాడాడు అని మనకు అనిపించొచ్చు. కానీ మనకి అదే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 30 వచనంలో చూసుకుంటే ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనపడెను. చూడండి ప్రతిసారి వీళ్ళు దేవుడు అనుకుంటూ పాత నిబంధనలో యాకోబు దేవుడు అనుకున్నాడు, మోషే దేవుడు అనుకున్నాడు, అబ్రహాం కూడా దేవుడు అనుకున్నాడు. కానీ ఈ చివరికి ఎవరు తేలుతున్నారు అని అంటే ఒక దేవదూత తేలుతుంది. అంటే ప్రతిసారి దేవుడి రిప్రజెంటేటివ్ గా ఇగో దేవుడే చెప్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెలియలేదనుకోండి, తెలియనప్పుడు ఇదిగో నేను ఒక దేవదూతనంటే హూ ఆర్ యూ అనే డౌట్ వస్తుంది. అందుకని పాత నిబంధన కాలంలో ప్రతి దగ్గర ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఇంకా జ్ఞానము పరిపూర్ణం అవ్వలేదు. కంప్లీట్‌గా జ్ఞానం అనేది రాలేదు గనుక, వాక్యం ఏదైతే ఉందో అది సంపూర్ణం కాలేదు గనుక, వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకునేంత వరకే ఇవ్వబడింది. ఎందుకంటే అప్పటికి బైబిల్ గ్రంథం అంతా లేదు. కొత్త నిబంధనలు అంతకన్నా లేదు. సో, వాళ్ళకి తెలియబడినంత వరకే జ్ఞానం ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు దేవుడు అని అనుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే క్రొత్త నిబంధన వచ్చిందో మనకి ప్రతి చోట కూడా క్లారిటీ వస్తూ వచ్చింది. అది మోషే సందర్భమైనా, అబ్రహాం సందర్భమైనా, యాకోబు సందర్భమైనా, ఏ సందర్భమైనా కూడా అది కేవలం దేవుడు రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళారు. వాళ్ళు మాత్రమే మాట్లాడారు. వాళ్ళతో మాత్రమే ఈ కన్వర్జేషన్ సంభాషణ ఏదైతే ఉందో అది జరిగింది. కానీ దేవుడినైతే వాళ్ళు చూడలేదు. దేవుడు వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళలేదు అని మనకు అర్థమైపోతుంది. ఇంతకీ మరి చాలా మంది మేము చూసేసాము అని అనుకుంటున్న వాళ్ళందరికీ
ఇందాక నిర్గమ 33:20లో చూసాం. అదే దాన్ని క్రొత్త నిబంధనలో కూడా ఏమని చెప్తున్నాడనంటే, అదే యోహాను సువార్త ఆహ్, 5 అధ్యాయం 37 వచనంలో చూసుకున్నప్పుడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇప్పుడు ఇయన్నీ మనకు అర్థమైపోయినాయి కాబట్టి, ఈ వచనం చూసినప్పుడు కరెక్ట్ అని అనిపిస్తది. ఒకవేళ ఇవన్నీ మనకు తెలియలేదు. సో, మనకి ఒకవేళ లేదండి మోషే చూసాడు కదా! అబ్రహాం దగ్గర దేవుడని ఉంది కదా! యాకోబు నేను ముఖాముఖిగా దేవుడిని చూసాను అన్నాడు కదా! అని మనం అక్కడే ఆగిపోతే గనక, తర్వాత చెప్పబడిన అంశాలు మనం తెలుసుకోలేకపోతే, ఈ వచనాన్ని మనం అంగీకరించలేం. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మీరు అనగానే మనుషులు. ఏ కాలమందైనను ఆయన స్వరాన్ని వినలేదు. అంటే ఆయన మాటని కూడా మీరు వినలేదు. ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. స్వరూపాన్ని ఎందుకు చూడలేదో మనం ఇందాక నేర్చుకున్నాం. ఎందుకు? ఆయన శక్తి, ఆత్మ. చూడలేము అన్న సంగతి తెలుసు. ఇక్కడ చూడలేదు అని కూడా దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏ కాలం అది పాత నిబంధన అయినా, క్రొత్త నిబంధన అయినా దేవుడిని దేవుడుగా చూసిన వాళ్ళు, తండ్రిని తండ్రిగా ఆ పవర్‌ని చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు అని మనం గ్రహించొచ్చు. అదే మనకి యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో కూడా కనిపిస్తది. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఎవ్వరు చూడలేదు. మరి ఎవరయ్యా చూసారు? మనకి దేవుడి గురించి తెలియాలి అనంటే ఎలా అనంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇక్కడ మనకు ఒక చిన్న క్లూ దొరుకుతుంది. అంటే ఎవరు చూసారు? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. ఎవరా అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడు చూసాడు? ఎలా చూసాడు తెలిస్తే ఇప్పుడు మనుషులు చూడగలరా అన్న క్వెషన్ ఏసాం కదా మనం. అంటే మనుషులుగా నువ్వు శరీరంలో ఉన్నప్పుడు నువ్వు చూడలేవు. మరి యేసుక్రీస్తు ఎలా చూసేసాడు అంటే యేసుక్రీస్తు శరీరధారిగా మనుష్య రూపంలో మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు చూడలే. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నప్పుడు చూసాడు. తండ్రి రొమ్మున ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఆయన కూడా ఆత్మగానే ఉన్నాడు. సో, ఆత్మగా ఉన్నాడు కాబట్టి తండ్రిని చూసాడు. తండ్రిని మనకి బయలుపరచగలిగాడు. ఇది అర్థమైతే గనుక ముందుకు వెళ్దాం. ఓకే. తండ్రి రొమ్మున ఉన్న యేసుక్రీస్తు ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మ అయిన తండ్రిని చూడగలిగాడు. కానీ మనిషి రూపంలో మనుషులుగా ఉన్న మనం చూడలేము అనేది మనకి అర్థమైపోద్ది. అదే మళ్ళీ పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏ మానవుడును ఎన్నడును దేవుని చూడలేదు. ఇప్పుడు యోహాను గారైతే యోహాను 1:18లో చెప్తున్నాడు. మొదటి యోహాను 4:12లో చెప్తున్నాడు. యోహాను సువార్త 5:37లో కూడా పదే చెప్తున్నాడు. దేవుడిని ఎవడు చూడలేదు, ఎవడు ఆయన స్వరం వినలేదు, ఎవరు చూడలేరు. కేవలం యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఉన్నప్పుడు మాత్రమే చూశాడు అని నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాడు. అంటే ఏ టైంలో, ఏ కాలమందు, అది ఆదాము కాలమైనా, అబ్రహాము కాలమైనా, యాకోబు కాలమైనా, నోవహు కాలమైనా, మోషే కాలమైనా, ఏ కాలమైనా కూడా ఎవ్వరు వినలేదు, చూడలేదు. ఆ కాలంలోనే అంత పెద్ద భక్తులు, పితరులు, రేణువారి దేవుడును అనిపించుకున్న వారికే దేవుడు కనిపించకపోతే, ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనకి డైరెక్ట్‌గా కనిపించేస్తాడా? కల్లో కనిపించేస్తాడా? లేకపోతే ఇంకెలాగన్నా కనిపించేస్తాడా అంటే, అలా అనుకోవడం మన ఒక ఆలోచన లేదా ఒక మన భ్రమ అని చెప్పొచ్చు. డైరెక్ట్‌గా ఎవ్వరికీ దేవుడు కనిపించడు అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకొక చిన్న క్లారిటీ ఏంటి అనంటే, కొంతమంది ఏమంటారంటే క్రీస్తు మాకు కనిపించేశాడు. సిలువ మీద తెల్ల బట్టలేసుకొని ఉన్నాడు. మాకు కనిపించాడు అంటారు. క్రీస్తు కనిపిస్తాడా ఇప్పుడు? ఎలా అని కనిపిస్తాడు అనంటే, అది కూడా మన ఒక ఆలోచన లేదా ఊహ అని మాత్రమే చెప్పొచ్చు. ఎవరికీ డైరెక్ట్‌గా అనేది కనిపించదు. అందుకే దానికి కొరింథీయులకు రాస్తూ ఏమంటాడనంటే పౌలు గారు, అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనపడెను. అంటే నాకే కనపడడం లాస్ట్. నా తర్వాత ఇంక యేసుక్రీస్తు ఇంకెవ్వరికీ కనిపించలేదు అంటూ చెబుతూ ఏమంటున్నాడనంటే,
అదే కొరింథీయులకు రాసిన రెండో పత్రికెళ్ళేటడికి 5వ అధ్యాయం 16వ వచనంకి వచ్చేటప్పటికి, మేము ఇక మీదట క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండనను ఆయనను అలాగు ఎరగము. శరీర రీతిగా ఎరగడం కన్నా కూడా ఆత్మరీతిగా మనం ఎరగడమే చాలా ఇంపార్టెంట్. అలా ఎరగడమే ప్రాముఖ్యము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో, తండ్రి అయిన దేవుడు లేదా క్రీస్తు ఎవ్వరికీ ఏమి డైరెక్ట్‌గా కనిపించరు. ఒకవేళ కనిపించారు, మాకు దర్శనం వచ్చింది అని అనుకుంటే, అది కేవలం మన ఊహ అని మాత్రం చెప్పొచ్చు. దేవుడు తన వాక్యాన్ని మన హృదయాల్లో బయలుపరచొచ్చు, భద్రపరచొచ్చు. కానీ ఎవరికీ ఇదిగో నేను ఇలా ఉంటాను అని అయితే మాత్రం ఒక రూపాన్ని మాత్రం చూపించాడు. ఎందుకంటే ఆయనకి అసలు రూపమే లేదు. దేవుడికి రూపం లేడు. అందుకే మనకి రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 20 వచనంలో కూడా ఆయన అదృశ్య లక్షణములు, అదృశ్య, ఇంకొక దగ్గర కూడా అదృశ్య స్వరూపి అయి అంటాడు. అదృశ్యం అని అంటే ఏంటంటే గాలి అదృశ్యం, కరెంటు అదృశ్యం, అంటే ఉంది కానీ కనపడదు. దేవుడు కూడా ఉన్నాడు కానీ అదృశ్యుడు. అదృశ్యుడు అనగానే కంటికి కనపడని వాడు, మనుషుల కంటికి కనపడని వాడు. సో ఇవన్నీ మనకి పరిశీలించిన తర్వాత తేరిన ఫలితం ఏంటి అని అంటే, దేవుడు ఆత్మ, శక్తి, అదృశ్య స్వరూపుడు. పేరులోనే అదృశ్య స్వరూపుడు కాబట్టి ఆయన కంటికి కనపడడు. కనపడ్డాడు అనుకుంటున్నాం కానీ కనపడడు. అది కేవలం ఆయన మహిమ మాత్రమే అని గ్రహించాలి. పాత నిబంధన కాలమైనా కొత్త నిబంధన కాలమైనా ఎవ్వరికి కూడా కనపడింది, వాళ్ళు చూసింది ఏంటయ్యా అంటే కేవలం దేవదూతలను మాత్రమే తప్ప డైరెక్ట్ గా దేవుడు ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు నేను ముందు నుంచి ఒక మాట చెప్తూ వచ్చాను. మనుష్యులు తండ్రి అయిన దేవుడిని చూడగలరు, అంటే మనుషులు మనుషు కంటితో చూడలేరు. ఇందాక యేసుక్రీస్తు సందర్భంలో కూడా మీకు ఏం చెప్పాను అని అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చూడలేదు, ఆత్మగా ఉన్నప్పుడు చూశాడు. ఈ రెండు ఒకసారి మీరు ఆలోచించగలిగితే, ఇప్పుడు అరే తండ్రి అని మేము పిలుస్తున్నాం, తండ్రి అని నేను ఒప్పుకుంటున్నాను, నేను తండ్రి అని నేను ఫీల్ అవుతున్నాను, మరి నాకు నా తండ్రిని చూసే ఛాన్స్ లేదా? దేవుడు మరి నాకు కనిపించడా? నా తండ్రి అని అంటున్నాను కదా, మరి తండ్రిగా నాకు కనిపించడా? నాకు చూడాలని ఆశ ఉందే అని మనకు అనుకుంటే, మనుష్య కళ్ళతో చూడలేము అని చెప్తున్నాను. మనిషిగా ఉన్నప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. కానీ నువ్వు ఎప్పుడు తండ్రిని చూడగలుగుతావు? తండ్రిని చూసే భాగ్యమే మనకు లేదా అనంటే, దేవుడు మంచోడు కదండి. కనపడకుండా ఎందుకు ఉండాలని అనుకుంటాడు? ఇప్పుడు తన పిల్లలకి తాను కనపడకుండా దాక్కోవాలని అనుకుంటాడా? కానీ దానికంటూ ఒక టైం ఉంది. ఎప్పుడు కనపడతాడు అనంటే, ఈ భూమి మీద మనం చక్కగా దేవుని కోసం, దేవుని పిల్లలుగా మంచిగా క్రీస్తును పోలి జీవించామనుకోండి, క్రీస్తు ఎలాగైతే ఆత్మరూపిగా ఉన్నప్పుడు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారునికే కనిపించాడు, మనము కూడా క్రీస్తులాగా తండ్రికి ప్రియులైన పిల్లలలాగా ఈ భూమి మీద బ్రతికి మరణిస్తే ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మ పరదైసులోనికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఎత్తబడతాం. ఎత్తబడి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తండ్రిని చూడగలుగుతాం. నిజంగా ఇది అర్థమైతే ఏమనిపిస్తుందంటే, ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టి ఎప్పుడెప్పుడు తండ్రిని చూడాలి. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నా తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనంటే మనం ఏం చేయాలంటే, మనం ధరించుకున్న ఈ శరీరాన్ని దేవుడి పనిలో వదిలిపెట్టినప్పుడు అప్పుడు మన ఆత్మలకి ఆత్మగా ఉన్న తండ్రి, మన ఆత్మలను కన్న తండ్రి, మన ఆత్మలకు ఆత్మలను ఇచ్చిన తండ్రి, మనకు ఆత్మని అంటే తనలో ఒక భాగమే మనం, ఆ భాగాన్ని ఇచ్చిన దేవుడిని, తండ్రిని మనం చూడగలుగుతాం. కానీ ఈ శరీరంలో మనం ఉన్నన్ని రోజులు మన కంటితో మనం దేవుడిని చూడలేము. దేవుడు కనపడడు. ఆయన కేవలం ఒక ఆత్మ, ఒక శక్తి. ఆయన అదృశ్యుడు. ఆయన మనకి కనిపించడు. మరి మనం ఏం చేయాలి? నిజంగా తండ్రిని చూడాలని ఆశ ఉందా? ఎవరికైనా పిల్లలకి అసలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తారు, వాళ్ళ తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, తండ్రి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మనము కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము కూడా వెయిట్ చేయాలి.
తండ్రి నేను ఎప్పుడు నిన్ను చూస్తాను, నిజంగా నాకు నిన్ను చూడాలని ఆశగా ఉంది అని మనం ఎదురు చూసినప్పుడు దేవుణ్ణి చూసే భాగ్యం, తండ్రిగా చూసే భాగ్యం మనకి కలుగుతుంది. ఆ భాగ్యాన్ని మనమందరం పొందుకునేలాగాన దేవుడు తన కృపని మనకు దయచేయను గాక. ప్రార్థించుకుని ముగించుకుందాం. మన మధ్యలో నీలిమ ఉన్నట్లయితే ప్రార్థన చేస్తే ఈ సెషన్‌ని మనం ముగించుకుందాం. అమ్మ నీలిమ ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే అమ్మ. ప్రార్థన చేస్తే క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభునైనా మా ఆత్మలకి ఏం అవసరమో ప్రభునైనా మీ కుమార్తెను ప్రభు నిలువ పెట్టుకుని మీరు వాక్యాన్ని వివరించారు తండ్రి నాయన, తెలియజేశారు తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మాలోనూ అనేకుల్లో ఉన్న ఒక ప్రశ్నగా మిగిలిపోయిన దానికి ప్రభునైనా నీ కుమార్తె ప్రభు చక్కటి వివరణ ప్రభునైనా, లోకంలో అనేక విషయాలను చూపించి ప్రభునైనా మిమ్మల్ని ఏ విధంగా చెప్పాలో ప్రభా ఆ విధంగా నీ కుమార్తె విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ మానవ నేత్రాలతో మిమ్మల్ని మేము చూడలేం ప్రభా నాయన. లోకస్తులు ఎంత మోసంలో ఉన్నారనే విషయాలు కూడా మాకు అర్థం చేయించారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారంటే అటువంటి మోసంలో మేము కొట్టుకుపోకుండా ప్రభునైనా దినదినము మీ సన్నిధిలో ఎదగటానికి ప్రభునైనా కృప చూపిస్తున్న విధానానికి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. మీ కుమార్తెకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి, అన్నికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభునైనా. కూడి ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నైనా ఎల్లప్పుడూ మీ యందు మేము అతిశయించి వారుగా మేము ఉండగలిగినట్టు కృపను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.